తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఓవర్ యాక్షన్ చేయకపోయుంటే వాళ్ళ మెయిన్ మీడియా హుహు. అసలు ఈ చర్చ జరిగేది కాదు. హ్మ్. ఫస్ట్ జగన్‌ది లండన్ టూర్‌కి సంబంధించి వీళ్ళు ఒక ఓవర్ యాక్షన్ బిగిన్ చేశారు. హ్మ్. వాడెవడో డాక్టర్ అని చెప్పి గతంలో లైసెన్స్ రద్దయ్యి మళ్ళీ వేరే రాష్ట్రంలో డాక్టర్ చేస్తున్నాడట ఆయన. హుహు. వాడు అనకూడదు పెద్దాయన కాబట్టి. ఎవరు వైసీపీకి ఆ! సంబంధించా? తెలుగుదేశం ఆహా! పార్టీ తరపున ఓకే. మహా టీవీలోను వీటిట్లోనో ఓకే. కూర్చొని ఓకే. ఓకే. ఏదో హ్మ్. కంటైనర్‌లలో డబ్బులు పట్టుకుపోతారు. హుహు. అదేదో 2015 సంవత్సరంలో అప్పుడు తెలుగుదేశం అధికారంలో. హుహు. ఆ టైంలో కంటైనర్‌లు పట్టుకెళ్ళి హ్మ్. ఆహ్, ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికిస్తే, హ్మ్. హ్మ్. ఆ డబ్బులు పట్టుకెళ్ళి విదేశాలకు లండన్‌కి పట్టుకుపోయాడు. హుహు. నావీ వాళ్ళు సహకరించారని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అది. వెర్రి నాగన్ ఒకాయనున్నాడు. ఆయన ఓకే. డాక్టర్ అంట మరి. ఏం చదివాడో, ఎట్ట చదివాడో నాకు అర్థం కాలే. కాపీలు కొట్టి పాస్ అయ్యి డాక్టర్ అయ్యాడో ఏందో మరి ఆయన. ఓకే. ఒక ఇమాజినేషన్ ఏమో. ఇలా ఇలా ఆ! జరుగుతది, ఇలా ఎళ్తది. హ్మ్. అలాంటి ఇమాజినేషన్‌తో మరి ఆయన రోగాలకి చికిత్స కూడా చేస్తే జనాలు చచ్చి ఊరుకుంటారు. అదే. హ్మ్. అట్లాంటి ఆయన స్టేట్మెంట్ ఈళ్ళు హైలైట్ చేశారు. హ్మ్. రెండవది జగన్ లండన్ టూర్‌కి ప్రత్యేక విమానం పట్టుకెళ్ళాడు. హ్మ్. గంటకి ₹17,00,000 హ్మ్. విమానం అది. హ్మ్. బాంబార్డియరు హ్మ్. ఇట్లాంటిది పేరు అదంతా అవును. పెట్టుకొచ్చి, అది ఎందుకు అటు ఇటు తిరిగింది విమానం? ఎయిర్‌పోర్ట్‌లో ఎందుకు దిగలేదు? మధ్యలో నెదర్లాండ్స్ ఎందుకెళ్ళింది? హ్మ్. అవును. అక్కడెందుకు దిగింది? ఇదంతా హైలైట్ చేశారు. హ్మ్. సహజంగా విమానాలు మనం విదేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో